ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీరు ఎలా నిద్రపోతున్నారు? సుఖంగా నిద్రపోతున్నారా? ఇదిగో మీరు సుఖంగా నిద్రపోగలుగుతున్నట్టయితే మీకు దేవుడి మీద పూర్తి నమ్మకం, ఆయన ఇచ్చిన శాంతి మీలో. ఇదిగో చిన్న బిడ్డలను చూడండి, వాళ్ళు చక్కగా పడుకుంటారు. వాళ్ళ హృదయాల్లో ఏ బాధ ఏ భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు నమ్ముతారు. వాళ్ళకి ఏ బాధ్యతలు ఉండవు కాబట్టి వాళ్ళు చక్కగా నిద్రపోతారు. అయితే ఒక్కొక్కసారి మన జీవితంలోకి బాధ్యతలు వచ్చాక మనకు నిద్ర కరువుతుంది. కొన్నిసార్లు చదువు ఏమైపోద్దా అని చెప్పి విద్యార్థులకు నిద్రపడుతుంది. ఇదిగో కుటుంబాన్ని ఎలా పోషించాలి అని కుటుంబ పెద్దకు ఒక్కోసారి నిద్రపడుతుంది. నా బిడ్డల పరిస్థితి ఏంటి అని ఒక్కోసారి తల్లిదండ్రులకు నిద్రపడుతుంది. నా వివాహ విషయం ఏంటి అని ఒక్కోసారి యవనస్తులు నిద్రపడుతుంది. నా భవిష్యత్తు ఏంటి అని కొంతమందికి నిద్రపడుతుంది. ఇది వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? మీరు క్రీస్తుని మీ జీవితంలో కలిగలేకపోవడం. అవును, క్రీస్తుని కలిగి ఉంటే మనకి చెప్పనాశక్యం మహిమాక్యమైన సంతోషం ఉంటుంది. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, ప్రయాసపడి భారం మోచిన సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. ఆయన విశ్రాంతి ఇస్తాడు. ఆయన దగ్గర దొరికేదే శాంతి. అది మనకి ఏదో ఉంటే వచ్చేది కదా, క్రీస్తు ఉంటే మాత్రమే వచ్చేది. ఈరోజు మీరు క్రీస్తుని కలిగి ఉన్నారా? క్రీస్తుని లేకుండా ఉంటే మాత్రమే, లేదంటే క్రీస్తు మీద నమ్మకం లేకుంటే మాత్రమే యాంగ్జైటీ, డిప్రెషన్, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్. అందుకని ప్రభువుని నమ్మండి, ఆయన మనస్ఫూర్తిగా నమ్మండి. ఆయనకి మీ జీవితాన్ని పూర్తిగా సమర్పించుకోండి. మీ పనులు భారం అంతా యెహోవా మీద పెట్టండి, మిగిలినంతా ఆయన చూసుకుంటాడు. యెహోవా నా కాపరి అని ధైర్యంగా చెప్పిన దావీదు మీరు చెప్పండి, ఆయన చూసుకుంటాడు. గాఢ అంధకారపులో కూడా మీ పక్కనే ఉంటాడు. అందుని బట్టి దేవుని నమ్మండి. ఇదిగో మీకు ఈ మాటలు బాగా అర్థం అంటే మీకు నికోలస్ రిడ్లీ అనే భక్తుడి గురించి చెప్తాను. 1555 సంవత్సరంలో ఇతన్ని ఇంగ్లాండ్లో సజీవ దహనం చేద్దామని చెప్పి తీర్మానం చేశారు. ఎందుకంటే ఇతనుకున్న విశ్వాసాన్ని బట్టి. ఇదిగా విధంగా సజీవ దహనం చేయబడ్డానికి వెళ్తున్న ఈయన ఆ ముందుకు వెళ్తూ ఉండగా ఆ నెక్స్ట్ రోజు ఇతన్ని సజీవ దహనం చేసేస్తూ ఉంటారు. ఆ తీర్పు వచ్చింది, ఇక నువ్వు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టవు కదా, రేపు నేను చంపేస్తాం అని అధికారులు ఆజ్ఞించారు. అప్పుడు ఆ నికోలస్ రెడ్డి గారి సహోదరుడు కూడా ఆ చెరసాలలో ఉన్నాడు. అతను నికోలస్ రెడ్డి గారు అన్నాడు, రెడ్డి ఈరోజు నువ్వు నాతో ఉంటావా? ఈ రాత్రి అంతా నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇదిగో నిన్ను బలపరుచుదాం అనుకుంటున్నాను, క్రీస్తు కోసం నేను బలపరచాలనుకుంటున్నాను. చావైనా సరే దేవుడు మన మంచి కోసమే చేశారని చెప్తా ఉంటే రెడ్డి గారు అన్నారంటే, సోదరుడా తప్పుగా ఏమనుకోకు, ఈరోజు రాత్రి నాకు ప్రశాంతంగా పడుకోవాలను. ఎందుకంటే రేపటి దినాన్ని నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కదా, సో దయచేసి తప్పుగా ఏమనుకోకు, నేను నిద్రపోతాను, ప్రశాంతంగా నిద్రపోతాను అని చెప్పి వెళ్ళి తన చెరసాలలో ప్రశాంతంగా నిద్రపోయాడు. నెక్స్ట్ రోజు సజీవ దహనం చేయబడి దేవుని కోసం హతసాక్షిగా మరణించాడు. మరణిస్తా కూడా అతనిలో ఉన్న అంత గొప్ప శాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు మీద విశ్వాసంతో వచ్చింది. మీరు పేతురు గురించి కూడా అలాగే చూడొచ్చు. అపోస్తుల కార్యాల్లో పేతురుని హేరోదు పట్టుకున్నప్పుడు చెరసాల ఇద్దరి మధ్య ఉంటే రేపటి దినాన్ని చంపేస్తాడు అంటే పేతురు వారి మధ్యలో నిద్రించాడట. అతను నిద్ర ఎలా వచ్చింది? ఎందుకంటే అతను ప్రభువుని విశ్వసించాడంటే. ఇది మన జీవితంలో కూడా మనకి ఇది ఉంటే నిద్ర వస్తే, ఇది ఉంటే శాంతి ఉంటుంది, ఇది ఉంటే శాంతి ఉంటుంది. దేవా నాకు చదువు విషయం ఇది చేస్తే, వివాహ విషయం ఇది చేస్తే, భవిష్యత్తు విషయం ఇది చేస్తే, ఇదిగో నా ఉద్యోగ విషయం ఇది చేస్తే, అది చేస్తే అప్పుడు శాంతి దొరుకుతుంది. కాదు, మీ హృదయంలో క్రీస్తు ఉంటే, మీ క్రీస్తు మీద విశ్వాసం ఉంటే శాంతి కలుగుతుంది. అందుని బట్టి ఈరోజు మీ విశ్వాసాన్ని పూర్ణంగా చేసుకోండి. ప్రభుని విశ్వసించిన ప్రభు మీ భారం అంతా పెట్టండి. అప్పుడు ఆయన మీకు శాంతిని ఇస్తాడు. ఆయన దగ్గరికి రండి, ఆయన మీ వద్దకు వస్తాడు. మరి ఎందుకని ఈరోజు మీ భారం అంతా ప్రభు మీద పెట్టకూడదు? చింతించడం మానేసి ఆయనకి ప్రార్థనతో విజ్ఞాపనతో మీ విన్నపాలను తెలియజేయకూడదు? ఆలోచించండి. అలా చేయండి, ప్రశాంతతను పొందుకుంటారు. అద్భుతంగా మీ జీవితంలో అద్భుతాలు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.